పరీక్షల సమయంలో ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా ఈ ఏడాది విద్యార్థులతో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పరీక్షలను సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడంపై విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగిందని ఎక్స్లో ప్రధాని ట్వీట్ చేశారు. తాను ప్రధాని అయ్యాక పలు సూచనలు తీసుకుని పనిలో మార్పులు చేసుకున్నానని, కానీ తన విలువలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదన్నారు. బెట్టింగ్లకు వ్యతిరేకంగా మన దేశంలో చట్టాలున్నాయని, యువత బెట్టింగ్లు దూరంగా ఉండాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. గతేడాది ఈ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకు పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో బేసిస్ పాయింట్ల కోత పెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో 0.5% తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెస్ట్ మారేడుపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైనటువంటి 25.96 లక్షల రూపాయల విలువైన చెక్కులను 68 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వైద్యం ఖరీదైన ప్రస్తుత సమయంలో ఆర్థిక ఇబ్బందులతో నిర్లక్ష్యం చేయవద్దని, సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని అధ్యక్షురాలు కవిత తెలిపారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సభకు సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీగా పాల్గొనున్నారని పేర్కొన్నారు. 2-3 నెలల్లోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్లోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి ముందు ఉన్న వాచ్మెన్కు మత్తు మందు ఇచ్చి ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్లో ఉన్న సుమారు 20 లక్షల విలువైన బంగారం, డైమండ్స్ దోచుకెళ్లారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణలోని రాజకీయాలపై ఫోకస్ చేశారు జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిసిన ఆఖరి నిమిషంలో పవన్ తెలంగాణ టూర్ రద్దయింది. జనసేన తరపున పలువురు సినీ నటులు రంగంలోకి దించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జోగులాంబ సహా పలు చోట్ల ప్రచారం ప్రారంభించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీతో మహిళలు, కార్యకర్తలతో కలిసి సిద్దిపేట, హనుమకొండ జాతీయ రహదారిపై డోర్ టు డోర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి మంత్రి పొన్నం డప్పు కొడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్కు చెందిన 19 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా చెక్కులను విడుదల చేసి పేదల పక్షపాతిగా నిలుస్తుందని అన్నారు. చెక్కులు సకాలంలో రానివారు తనను సంప్రదిస్తే అధికారులతో మాట్లాడి త్వరితగతిన చెక్కులు మంజూరు అయ్యేలా చూస్తారని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత తలెత్తింది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గాడి, మలక్పేట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. సౌండ్ తగ్గించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరులు బాహాబాహికి దిగారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లోకి దూసుకెళ్లారు. మల్లారెడ్డిపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మల్లారెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కలిశారు. నగరంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అక్రమ విదేశీయులను తిరిగి పంపించేలా చర్యలు చేపట్టాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖ గుర్తించిన 6,993 మంది రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. నగరంలో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టి అక్రమ చొరబాటుదారుల్ని అరెస్టు చేయాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాష్ నగర్లోని భరోసా సెంటర్ 2వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు. ఎస్ఐ అరుణతో కలిసి భరోసా సెంటర్లోని అన్ని విభాగాలు పరిశీలించారు. కౌన్సిలింగ్ నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు, మహిళలకు న్యాయ పరిరక్షణతో పాటు మానసిక భరోసా అందించడమే భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ తెలిపారు. బాధితులు ఎలాంటి భయం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, జీఏడీ టవర్ ఫ్యాబ్రికేషన్ పనుల అధికారులతో కలిసి పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా బుద్దాడ రవిచంద్ర నేడు బాధ్యతలు స్వీకరించారు. నేడు తిరుమల క్షేత్ర సాంప్రదాయ ప్రకారం వరాహస్వామిని దర్శించుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జి ఈవోగా ఉన్న వెంకయ్య చౌదరి రంగనాయక మండపంలో అధికారికంగా ఈవోకు బాధ్యతలు అప్పగించారు. శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 10 నుండి జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని, సులభ మార్గంలో దర్శనం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. ఆత్మవిశ్వాసం ముందు అంధత్వం చిన్నబోయింది. ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించి పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. కృష్ణా జిల్లా చర్లపల్లి మండలం శివరామ దుర్గాపురానికి చెందిన నందం నాగరాజు రోడ్డు ప్రమాదం తన జీవితాన్ని తలకిందులు చేసిన అంధ విద్యార్థుల హాస్టల్లో ఉంటూ బ్రెయిలీ లిపిలో పరీక్షలకు సిద్ధమవుతూ అన్నింట్లో మెరిశాడు. పోటీ పరీక్షలకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుని స్క్రైబ్ సహాయంతో గ్రూప్ 2 పరీక్ష రాసి విజయం సాధించాడు. ఏపీపీఎస్సీ హెచ్ఓడి ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరనున్నాడు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్లోని మరుగుదొడ్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ నిర్వహణ సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిపో మేనేజర్కు ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మాఘమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో షీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంతరాలయ దర్శనం, సర్వదర్శన క్యూలైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను మరియు ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి నాగరాజు దౌర్జన్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీ షాప్ వద్దకు వచ్చిన తనకు 1/2 టీ ఇవ్వలేదని, టీ షాప్ ముందు ఉన్న ర్యాంపును తొలగించమని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ర్యాంపును తొలగించవద్దని జేసీపీకి అడ్డుగా పడుకుని టీ షాప్ యజమాని గోవిందరెడ్డి నిరసన తెలియజేశారు. తనపై మున్సిపల్ అధికారుల దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని టీ షాప్ యజమాని డిమాండ్ చేశారు. ఘటనపై సదరు అధికారికి మున్సిపల్ కమిషనర్ షోకాజు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేడు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు దోమల నివారణపై వీఎంసీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. నగర ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడేను డ్రై డేగా పాటించాలని కోరారు. ముఖ్యంగా కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లలో నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమ తెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయ వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో విజయ్పై 1.5 కోట్ల జరిమానా విధించింది ఐటీ శాఖ. ఐటీ శాఖ జరిమానాపై మద్రాస్ హైకోర్టులో విజయ్ పిటిషన్ వేయగా హైకోర్టు ఐటీ శాఖ ఉత్తర్వులను సమర్థించింది. జరిమానా చెల్లించాల్సిందేనని విజయ్కు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.